సార్ ఎలా చూడాలి? ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు తన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు బేషరతుగా అని. అంటే ఆయనపై ఏదైనా ఆయన భయపెట్టి ఇలాగా చేశారా? లేకపోతే ఆయనపై నమోదవుతున్నటువంటి కేసుల నేపథ్యంలో ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే ఏం చెప్తారు మీరు? సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు ఇప్పటికీ చెప్తున్నారు సార్. 100% ఆయన వాస్తవాలు లేకపోతే మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఓకే. కానీ ఈ జనసేన పార్టీ నాయకులు గాని, వాళ్ళ కార్యకర్తలు గాని, వాళ్ళకు ఉండేటువంటి సంస్కారం ఏంటంటే బూతులు మాట్లాడతారు. ఇంట్లో తల్లిని, చెల్లిని, అక్కని ప్రతి ఒక్కరి మీద కూడా బూతులు మాట్లాడుతూ వాళ్ళు వీడియోలు పెట్టడం అంటే సార్, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలాంటి మాటలు తీసుకోలేరు సార్. ఎవరైనా బూతులు తిడితే తీసుకోలేటువంటి పరిస్థితులు లేవు. ఆయన ప్రొఫెసర్. ఆయన చెప్పాడు. అంతకుముందు చెప్పిన నిజాలన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి అనుకూలంగా చెప్పినప్పుడు మాత్రం సంకలు ఎగరేసుకుంటూ మా ఉమ్. మా ప్రొఫెసర్ అని చెప్పుకున్న జనసేన పార్టీ కార్యకర్తలే ఈ రోజు మాత్రం ఒక నిజం వాళ్ళ పార్టీకి ఎగనెస్ట్ గా ఒక స్టేట్మెంట్ వచ్చేసరికి మాత్రం దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సార్. ఉమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇంకా మనం చెప్పాలంటే నిన్న జనసేన పార్టీ వాళ్ళ ప్రతి ఒక్కరు మూకుమ్మడిగా ప్రెస్ మీట్లు పెట్టేసి దాని మీద వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. నిన్న మాత్రమే ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా బయటకు రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నిన్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, తర్వాత వాళ్ళ ఉమ్. పార్టీ ఒక ప్రెస్ నోట్ కూడా ఒకటి రిలీజ్ చేసింది సార్. ఎవరైనా కానీ ఉమ్. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము అని వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అవును. దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఓకే, చెప్పండి. నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటే ఏంటి సార్? ఇప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ బిఫోర్ ఆయన అందరికీ ఉమ్. చెప్పాడు. 30,000 మంది ఆడపిల్లలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిస్ అయిపోయారని. మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా? ఎవరో ఒక ఇంటెలిజెన్స్ వ్యక్తి నాకు చెప్పారని ఆయన చెప్పాడు. ఆ ఎవరు ఇంటెలిజెన్స్ వ్యక్తి? కేంద్రం నుంచి ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలా? తర్వాత డేటా చోరీ చేశారు. ఆ డేటా చోరీ వల్ల ఈ ఆడపిల్లలంతా దేశాలు దాటి మళ్ళించేశారు, మిస్ అయిపోయారని కూడా చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలా? ఇవి కదా నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటే. అదే ఉమ్. విధంగా అదే 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 విధంగా ఆ 4 రోజుల క్రితం వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడుతూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేస్తే మీ ఇళ్లలో ఆడవాళ్ళని ఉండనివ్వరు, మీ ఆడవాళ్ళ మీద పడతారు, లాగేస్తారు, పెరికేస్తారు, ఏదేదో మాట్లాడాడు సార్. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇట్లాంటి ఘటనలు ఏమైనా గతంలో జరిగాయా? వాటికి ఉమ్. సంబంధించిన ఆధారాలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయా? ఈ జనసేన పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వర్తిస్తుంది. అట్లాంటి కఠినమైన చర్యలు ఏదైనా తీసుకోవాలి న్యాయపరంగా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకోవాలా? అలా ఉమ్. జరగకుండా ఉండాలంటే ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి ఆధారాలు చూపించాలా? ఉమ్. ఈ రోజు ఓకే, నాగేశ్వర గారు ఎందుకు ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి? సంస్కారహీనంగా బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు వీళ్ళ కార్యకర్తలు ఎక్కడుంటే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాళ్ళ చేత కేసులు పెట్టించడం ఏంటి సార్? ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా పేరు చెప్పి మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ గారి పేరు మెన్షన్ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా మెన్షన్ చేసినారు. మెన్షన్ చేసినప్పుడు మీ ఇద్దరు పోయి కేసు పెట్టచ్చు కదా నాగేశ్వరరావు గారి మీద. ఉమ్. అది అబద్ధం అయినప్పుడు అమిత్ షా గారితో మీరు మాట్లాడనే లేదు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనే తేలేదు అన్న మాట మీరు నిజమైతే మీరు పోయి కేసు పెట్టాలా? నాదెండ్ల మనోహర్ గారు పెట్టచ్చు కదా స్వచ్ఛందంగా వెళ్ళి కేసు. అబద్ధం ఉమ్. చెప్పారు ఈ విధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఈ విధంగా అబద్ధం చెప్పారని కేసు పెట్టచ్చు కదా. లేదంటే పవన్ కళ్యాణ్ గారి తరఫున వకాలతా పుచ్చుకుని నాగబాబు గారు కేసు పెట్టచ్చు కదా. మరి ఎందుకు పెట్టలేదు? ఇక్కడ కూడా ఉమ్. ఎవరో ఒక అమాయకులు ఇక్కడ కూడా ఎవరో ఒక అమాయకులు బలైపోవాలా? వీళ్ళు బెటరు, వీళ్ళు బాగానే ఉంటారు. రేపంతా నిజంగా కానీ కేంద్రం నుంచి ఇది మళ్ళీ అమిత్ షా గారే స్వయంగా వచ్చి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అడిగారు, నాదెండ్ల మనోహర్ గారు అడిగారు అని చెప్తే వీళ్ళు తల్లెక్క పెట్టుకుంటారు ఉమ్. సార్. ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నాగేశ్వరం మీద కేసు పెట్టిన వాళ్ళ పరిస్థితి, సోషల్ మీడియా కేసులు ఆల్రెడీ చల్లవని సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఒకే ఒకటి వాళ్ళకి కక్షపూరితమైనటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు. వీళ్ళ నోర్లు మూపించాలా, నిజాలు బయట పెడతారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా కేసులు కూడా పోలీసులు తీసుకోవడం ఇది అన్యాయం సార్. ఉమ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని భయపెట్టే ఈ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారా? అంటే ఆయన వ్యాఖ్యలు విత్డ్రా 100% చేసుకోవడానికి కారణం ఆయన భయపెట్టడమేనా అని ఇది ఒక అవును సందేహం. సార్, భయపడతారు. ఎందుకంటే ఆయన మీద మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వం మొత్తం తెలుగుదేశం పార్టీ ఇటు నుంచి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కూడా పాపం ఆయనకి కొంతమంది వ్యక్తిగతంగా ఫోన్లు చేసి బూతులు తిట్టడం కూడా జరిగింది. ఆయనే స్వయంగా చెప్పారు ఈ మాటలు. స్వయంగా ఫోన్ చేసి అటాక్ చేస్తున్నారు వీళ్ళని. వాళ్ళ గురించి మంచి చెప్పినన్ని రోజులు అంటే ఏది ఎలా ఉంటే అలా మాట్లాడే స్వభావం గల వ్యక్తి నాగేశ్వర గారు.
అయినప్పటికీ వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. వీళ్ళపై ఏలెత్తి చూపితే మాత్రం వీళ్ళు తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. ప్రతి ఒక్క ఆయన అట్లాంటివన్నీ పడకూడదు, మనకెందుకులే ఇవన్నీ అనుకుని భయం అంటే సార్, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటది సార్. వాళ్ళ ఇంట్లో కుటుంబ వ్యక్తులైనా చెప్పుండొచ్చు, మీకెందుకండి ఇవన్నీ, మీరు అవును. నిజాలు చెప్పినారు, నమ్మే పరిస్థితుల్లో లేరు, మూర్ఖులు, మనకొద్దు ఆ మాటలు వెనక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి అయినా ప్రెషర్ వచ్చి ఉండొచ్చు. ఉమ్. అయితే అంతేగాని ఇక్కడ ఆయన మాత్రం ఆ చెప్పిన అమిత్ షా దగ్గరికి వెళ్ళినటువంటి మాటలు, వీళ్ళు అడిగినటువంటి మాటలు, అవి మాత్రం అబద్ధం అయి ఉండేటువంటి, అంటే అట్లాంటి అబద్ధ మాటలు చెప్పుంటాడు అంటే మాత్రం నమ్మేటువంటి పరిస్థితిలో లేదు సార్. ఎందుకంటే ఉమ్, ఈజ్ అ ప్రొఫెసర్. పవన్ కళ్యాణ్ ఈ అంటే పవన్ కళ్యాణ్ పై తన తన వ్యక్తిత్వాన్ని కానీ తన పార్టీని కానీ బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనికి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు. దానికి తగ్గట్టు ఆయనపై కేసులు కూడా నమోదు చేయించారు జన సైనికుల చేత. అవును. సో మరి ఆ ఈ తీవ్రత కంటే మరి ఇదే నిజమై ఉంటే, అంటే ఇక్కడ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా జనసేన పార్టీ బదనాం అయి ఉంటే, లేదా జనసేనాని వ్యక్తిత్వం హననం అయి ఉంటే, మరి 2024 ఎన్నికల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, ఆ మిస్సింగ్ కూడా వాలంటీర్ల ద్వారా జరిగిందని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్ర నిఘా సంస్థను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రత కంటే అక్కడ అమ్మాయిలపై చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రత ఎక్కువ కదా. మరి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన వర్డ్స్ వెనక్కి తీసుకుంటారా లేదా? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 23 నెలల ప్రభుత్వంలో హయాంలో ఏ ఒక్క అమ్మాయినైనా, మిస్సింగ్ అయిన అమ్మాయినైనా వెనక్కి తీసుకురాగలిగారా అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇక్కడ జనసేన పార్టీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దాన్ని కించపరిచి ఎవరు మాట్లాడటం లేదు సార్. ఆ పార్టీ యొక్క పొరుగు కూడా ఎవరు తీయటం లేదు. ఎవరు తీసుకుంటున్నారంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆ పార్టీ యొక్క విలువలు కానీ ఆ పార్టీని కించపరిచే విధంగా చేసుకునేది ఆయన ప్రవర్తన మాత్రం. ఆయన ఆ రోజు 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అన్నారు. అది ఒక స్క్రిప్ట్, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని తీసుకొచ్చి చదివేశాడు. పాపం ఇలాంటి రోజు వస్తుందని ఆయనకు కూడా తెలిసి ఉండదేమో. రేపు ఈ విధంగా మనల్ని ఎవరైనా అన్నప్పుడు, మనం తిరగబడినప్పుడు ఈ 30,000 మంది ఆడపిల్లల గురించి మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలా? మన దగ్గర ఆధారాలు లేవు కదా అన్నది ఆ రోజు ఆలోచించుకొని ఉన్నాడు ఆయన. ఆలోచించుకోకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చిందో దాన్ని టప చదివేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు 30,000 మంది మిస్ అయిపోయారు, డేటా చోరీ అవుతుంది, వాలంటీర్ల ద్వారానే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, దీంట్లో కొంతమంది దేశం దాటిచ్చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేసింది ఆయనే. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నది ఏమని, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని. తీసుకుంటే ముందు ఆయన మీద తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలా. తర్వాత ఇంకా మీరు అడిగిన దాంట్లో సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఎక్కువ ఉంది సార్. దాంట్లో ఆయన చెప్పింది ఏంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అది కూడా చెప్పాలి కదా ప్రజలకి. ఈ రోజు ప్రజలందరూ అడుగుతున్నారు, ఈ రోజు ఎందుకు ఇట్లాంటి కొత్త డ్రామాని తీసుకొచ్చారు తెర మీదకి? ఏ ఒక్క ఏ అంశాన్ని మీరు ఈ రోజు కనుమరుగు చేయాలనుకుంటున్నారు? కేవలం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక ప్రెస్ మీట్ ని కనుమరుగు చేయడం కోసమే ఈ కొత్త పొలిటికల్ డ్రామా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఉండి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 ఏళ్ళు దాటుతారు, 2 ఏళ్ళు కావస్తుంది. ఏ ఒక్క అమ్మాయినైనా విడిపించగలిగారా, లేదా విడిపించే ప్రయత్నం అయినా చేశారా అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది, లేదా తన వర్డ్స్ ని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందంటారా? ఖచ్చితంగా సార్, ఆయన కూడా బహిరంగ క్షమాపణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమండి, నేను ఆ రోజు తెలియక ఏదో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడాను, నా తప్పు అయిపోయింది, నేను ఒప్పుకుంటున్నానండి అని బహిరంగ క్షమాపణ చెప్పాలా. లేదా ఈ రోజు తక్షణమే ఎంక్వైరీ కమిషన్ ఇప్పించి ఆ 30,000 మంది ఆడపిల్లల పరిస్థితి ఏంది, దాని పొజిషన్ ఎంతవరకు, ఏ విధంగా, ఎక్కడెక్కడ ఏ స్టేషన్స్ లో కేసు నమోదైనాయి, ఎవరింట్లో ఏ తల్లిదండ్రులు వచ్చి కేసు పెట్టారు, అసలు దాని యొక్క వివరాలను ఈయన తెలియజేయాల. ఒకటి, అది నిజమైతే దాని యొక్క వివరాలన్నీ తెలియజేసి ప్రజలందరికీ చూపించడం ఒకటి చేయాలి. లేదు కాని పక్షంలో ఈ రోజు మీరందరూ భయపెట్టడం వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ విధంగా అయితే ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు, ఆయన తప్పు చేయనప్పటికీ కూడా వెనక్కి తీసుకునేటువంటి విధంగా వెనక్కి తిరిగేటట్టు చేశారు వీళ్ళు. ఆ మాటలు వెనక్కి తీసుకునేటట్టు. మీరు
చెప్పినటువంటి అబద్ధాలు ఈ రోజు కూడా ప్రజల్ని నిజాలని నమ్మించే ప్రయత్నాలు ఇంకా చేస్తానే ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితి లేవు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేమైతే ఒక డిమాండ్ చేస్తున్నాం. ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బహిరంగంగా బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలా, లేదా నిజాలు ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలా. 2 ఏళ్ళు అయింది, దాని మీద ఎటువంటి ఎంక్వైరీ కమిషన్స్ లేవు. అసలు ఆ టాపిక్ ఈ రోజు మాట్లాడటంలా. ఎన్నికల ముందు కేవలం రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ పేపర్ ఒకటి పట్టుకొని వచ్చి చదవడం అలవాటైంది ఈ పవన్ కళ్యాణ్ గారికి. ఈ మరోవైపు మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. కొన్ని వ్యాఖ్యలు ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో టీడీపీ సోషల్ మీడియా మాధ్యమాల్లో జనసేన ముసుగు వేసుకొని, జనసేన సోషల్ మీడియా మాధ్యమాల్లో టీడీపీ ముసుగు వేసుకొని, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా శ్రేణులు కానీ ఈ ముఖ్యంగా జనసేన టీడీపీ అంటే కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమాలు ఉపయోగించుకుని అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనా? అసలు ఈ కల్చర్ ని, ఈ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టింది ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ ఇటువంటి కల్చర్ ని తీసుకొచ్చింది. ఏ కల్చర్ ని? సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో ఫేక్ ఐడీలు సృష్టించడం, ఫేక్ ఐడీల ద్వారా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించడం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులనే తిట్టడం, అదేవిధంగా జనసేన పార్టీ ఐడీలు సృష్టించడం, జనసేన పార్టీ వాళ్ళని తిట్టడం, ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వచ్చి ఆయన చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. నవ్వాలో ఏడవాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఒకవేళ జనసేన పార్టీ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని తిట్టుంటే అది మేము సబబే అనుకుంటాం, 100% ఓకే అనుకుంటాం. ఎందుకంటే మీరు గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటే మీ ఇద్దరి మధ్యలో స్నేహభావం ఇంకొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది. జనసేన పార్టీ వ్యక్తులకి ఎక్కడా కూడా సరైన గౌరవం దక్కుతున్నటువంటి పరిస్థితులు లేవు. మనందరికీ అది అర్థమవుతుంది, ఓపెన్ గానే అర్థమవుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తూ ఆ పక్కన ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా విస్మరిస్తూ వాళ్ళని అగౌరవపరుస్తున్నటువంటి పరిస్థితులు జనసేన పార్టీ వ్యక్తులు కడుపు మండి డైరెక్ట్ వాళ్ళే తిట్టుంటారు. ఫేక్ ఐడీలు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంది? ఓవరాల్ గా అటు తిప్పి ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద తీసుకొచ్చి బురద రుద్దాలి. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా అంటే ఇంత గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా అసెంబ్లీలో ఎవరైతే ఈ ప్రజల చేత ఓట్లు ఎంచుకుని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వీళ్ళ చేత వీధి నాటకాలలాగా స్కిట్లు వేయించడం మనం చూసాం. వాళ్ళందరి చేత నాటకాలు వేయించడం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నెలకో 15 రోజులకో ఒక్కొక్క కొత్త స్క్రిప్ట్ ఒకటి రాసుకొని ఆయన కూడా ఒక స్కిట్ చేసేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఏ అభివృద్ధి కూడా చేయకుండా ప్రజల్ని మభ్య పెడుతూ డ్రామాలు వేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, డ్రామా పార్టీ. ఆ డ్రామా పార్టీ గతంలో అనేక ఫేక్ ఐడీలతో వచ్చి ఈ విధంగా గందరగోళాలు సృష్టించి పెట్టినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏమి తెలియనట్టు, అది ఒక సామెత ఉంది సార్, నాకు గుర్తు రావట్లా, ఆ విధంగా ఏం తెలియనట్టు లోకేష్ గారు వచ్చి ఇదంతా మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనంతా అప్రమత్తంగా ఉండాలా. జనసేన ముసుగులో, తెలుగుదేశం పార్టీ ముసుగులో, జనసేన ముసుగులో వచ్చి మనల్ని తిట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నారు. ఎవరు ఏర్పరుస్తున్నారు? కేవలం మీ పార్టీ, కడుపు మండిన మీ పార్టీ కార్యకర్తలే. ఎవరికైతే మీరు అన్యాయం చేశారో, ఎవరికైతే మీరు సక్రమంగా చెప్పినటువంటి అంటే ప్రజల పరిస్థితి అట్లా హామీలు ఇచ్చి వదిలిపెట్టారు, మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చిన్న సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఇరు పార్టీలు ఉన్నాయి కాబట్టి కడుపు మండి మాట్లాడుతున్నారు. దాన్ని తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రుద్దాలంటే చూస్తా ఎవరు ఊరుకోరు సార్. ఇక్కడ మరోవైపు నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ వినే ఉంటారు కదా. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా హత్య రాజకీయాలు పై ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా గొడ్డలి పార్టీ అని, హత్య రాజకీయాలు అని చెప్పి వైసీపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి హత్య రాజకీయాలు ఎవరివి అంటూ ఆయన ఒక్కొక్కటిగా ఆయన ఉదాహరణలు ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై మీరే ఎలా కామెంట్ చేస్తారు? ఏం మాట్లాడతారు? నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్ని కూడా నిజాలే. ఆ నిజాలు ప్రజలకి తెలియకూడదు. ప్రజలకి తెలిస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఓట్ బ్యాంక్ ఇంకా తగ్గిపోతుందో, ఈ జనసేన పార్టీకి ఉండేటువంటి 6% ఓట్ బ్యాంకింగ్ లో ఎక్కడ తగ్గిపోతుందో అనే దానికి డ్రామా వేశారు సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఫస్ట్ హైలైట్ గా చెప్పిన అంశాలు ఏంటి? అభివృద్ధి పేరుతో, రాజధాని అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది. అక్కడ అన్ని సబ్సిడీలు వచ్చినప్పటికీ, ఇసుక ఉచితంగా వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇన్ని వేల కోట్ల కన్స్ట్రక్షన్ ఖర్చు అవుతుంది? ఒక స్క్వేర్ ఫీట్ కి దాదాపు 20,457 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అనే విషయాలు ఒకటి బయట చెప్పడం జరిగింది సార్. అది వీళ్ళకి పాపం అక్రమంగా సంపాదించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి జీర్ణించుకోలేకపోతున్నారు.
ఉమ్. ఆ పార్టీలో ఉన్న ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్లు ఇచ్చిన వ్యక్తికే ఇస్తూ 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 వేల కోట్ల సంపద తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి తర్వాత వీళ్ళకి వచ్చే విధంగా వీళ్ళకి మొత్తం దాంట్లో వీళ్ళు రూట్ మ్యాప్ అన్ని అరేంజ్ చేసుకున్నారు కదా. అట్లాంటి రేపు ప్రజలందరూ కూడా తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏంది? హత్య రాజకీయాల విషయానికి వస్తే బాలకృష్ణ గారి ఇంట్లో, సొంత ఇంట్లో ఆయన కాల్పులు చేశారు కదా. ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారి మీద ఆయన ఒక వాళ్ళకి ఈ జ్యోతిష్యం చెప్పేటువంటి సత్యనారాయణ ఏదో సంథింగ్ ఉంది సార్ పేరు, ఆయన మీద కాల్పులు జరిపినప్పుడు ఎవరు హత్య రాజకీయాలు, ఎవరు హంతకులు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నిన్న ప్రజలకు తెలియజేశారు సార్. అది ఆ కడుపు మంటతోటే ఆ విషయాన్ని ప్రజలు ఎవరు చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రెస్ మీట్ కూడా ఎవరికి బయటకు తెలియకుండా ఉండాలంటే కొత్త డ్రామా పైకి తీసుకొని రావాలా, సోషల్ మీడియాలో ఏదైనా ఒక హాట్ గా తీసుకురావాలి. అందుకే నిన్న తెలుగుదేశం పార్టీ, ఇది జనసేన పార్టీ స్టార్ట్ చేసింది ఒక డ్రామాని. మమ్మల్ని ఏదో తిట్టేశారు, ఏది దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు. అది ఎప్పుడో జరిగిపోయిన విషయం, 3 రోజుల క్రితం జరిగిన విషయానికి నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. నిన్న ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్లు జనసేన వాళ్ళు? నిన్న అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేశారు? వాళ్ళ నాయకుడు నాగబాబు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక వీడియో మాట్లాడారు సార్. ఆయన కూడా ఒక వీడియో మాట్లాడుతూ మాటకి ముందు మాటకి తర్వాత కరప్టెడ్ పార్టీ, జగన్ కరప్టెడ్ జగన్ అంటూ మాటకు ముందు మాటకు తర్వాత ఒకటే ఆయనకి మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు చూపిస్తూ రాజధాని పేరుతో అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీల గురించి బిగ్ స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద ఆధారాలు చూపిస్తూ మాట్లాడడం జరిగింది. అది కదా కరప్షన్ అంటే. అభివృద్ధి పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారు, అది కదా కరప్షన్ అంటే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, సచివాలయ వ్యవస్థ వచ్చింది, ఈ అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఆటో మిత్రులకు డబ్బులు వచ్చాయి. ప్రతి ఒక్కటి ఇంత జరిగితే కూడా ఇలా కళ్ళల్లో కారం పోసుకున్నటువంటి పరిస్థితులు, అంటే కంటి చూపు కూడా వాళ్ళకి కనిపించట్లా. అవన్నీ కూడా మభ్య పెడుతూ మళ్ళీ ఈ రోజుకి కూడా పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్టు అవినీతి పార్టీ అని ముద్ర వేయడానికి నాగబాబు గారు చూస్తున్నారు. ఆయన డైరెక్ట్ గా అడుగుతున్నాం. నిన్న ప్రెస్ మీట్ వాళ్ళు కూడా చూసే ఉంటారు, వాళ్ళకి అది కనిపించట్లేదా? ఇన్ని వేల కోట్లు ఎక్కడ పోతున్నాయి ప్రశ్నించే హక్కు మీకు లేదా? మళ్ళీ మీరు చెప్పుకుంటారు కదా, మేము ప్రతిపక్ష పార్టీ 21 స్థానాల్లో మేము గెలిచాం కాబట్టి ప్రతిపక్ష హోదా మాకే ఉందని చెప్పుకుంటారు కదా లోపల. మరి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ప్రజలకి విషయాలు తెలియకూడదు, నిజాలు తెలియకూడదు, కప్పెట్టేయాలనే డ్రామాకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఇదైతే షూర్. రైట్. అదే నిన్న వైఎస్ జగన్ ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా హత్య రాజకీయాలు ఎవరివి అని చెప్పే క్రమంలో పింగళి దశరథరామ్ని హత్య చేసినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. తర్వాత వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ పార్టీలో అప్పుడు. ఆ తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్య జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు 99లో. తిరిగి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఆ జరగడానికి జస్ట్ 3 days బిఫోర్ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అని చెప్పి చంద్రబాబు ఛాలెంజ్ చేయడం రాజశేఖర రెడ్డి గారిని, ఈ మాటల్ని కూడా వైఎస్ జగన్ నిన్న ప్రస్తావించారు. అంటే ఇక్కడ వైఎస్ జగన్ ఏం చెప్పదలిచారు? నిజంగానే తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదం కాదు కుట్ర ఉంది అని ఆయన కూడా అనుమానిస్తున్నారా? అదే చెప్పదలుచుకున్నారా? 100% సార్. ఒకటి తెలుగుదేశం పార్టీ ఆడేటువంటి డ్రామాలు, జగన్మోహన్ రెడ్డి గారికి పాపం నిజంగా డ్రామాలు అంటే ఒక నిందలు వేయడం అలాంటివి ఆయనకి తెలియదు సార్. ఆయన వ్యక్తిత్వం వేరే. ఆయన ఎప్పుడు ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజలకు నేను ఏం చేయాలా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి వ్యక్తులందరినీ ఏరి పారేయాలనుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో సమయం సరిపోతుంది సార్. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దారుణంగా దూషిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఏరి పారేయడానికి 5 సంవత్సరాలు అంటే జైళ్ళు సరిపోయి ఉండేటివి కాదు, ఆంధ్రాలో ఉండేటువంటి జైలు సరిపోయినట్టు. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడుతున్నాడో చాలా సంతోషంగా ఉంది సార్. ప్రజలకు తెలియాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా. అవన్నీ మనకెందుకులే, మనం ప్రజలకు మంచి చేస్తే సరిపోతుంది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆయన ఒక బాటను వేశారో ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. అంటే ఇక్కడ విలువలు ఇస్తూ, ఒక చిన్న పెద్ద అనే విలువలు ఇస్తూ అట్లాంటివన్నీ జరిగినప్పటికీ కూడా, హత్య రాజకీయాలన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పటికి కూడా అవి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. గతంలో అనుకున్నారు అవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, మనం ప్రజలకు మంచి చేస్తే ప్రజలే మనకి ఓటేసి గెలిపిస్తారనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజైనా సరే నిజాలన్నీ ప్రజలకి తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది సార్. నిన్న ప్రెస్ మీట్ అయితే హైలైట్ ఏంటంటే హత్య రాజకీయం ఈయన అంటుంటాడు కదా, గొడ్డల పార్టీ నారా లోకేష్ ఏం తెలుసు సార్?
పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కరెక్ట్ గానే చెప్పారు కదా. ఉమ్. కరెక్ట్ గానే చెప్పారు. హత్య రాజకీయాలు చేసింది ఎవరు? రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు అయితేమి, తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు అయితేమి, రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడిన విధానం అయితేమి, వీటిలన్నిటికీ చూస్తే లింక్ ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేపించింది అనే దానికి 100% సింక్ అవుతున్నాయి సార్ విషయాలన్నీ కూడా. అంటే ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అవాస్తవాలు చెప్పారని ఎవరు అనుకోవటం వల్ల 100% నిజం ఉంటేనే మాట్లాడతారు. ఏదైనా మాట్లాడి ఏదైనా హామీలు ఇస్తే ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ప్రజలకు మంచి చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్ చేసినటువంటి నిన్న వ్యాఖ్యలు ముఖ్యంగా హత్య రాజకీయాలపై ఎవరిది హత్య రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ఒక్కొక్కటిగా ఉదాహరణలు ఏదైతే వివరించారో వీటిపై ఇవి ప్రజల్లోకి వెళ్ళాయంటారా? ప్రజల్లో ఖచ్చితంగా వెళ్తాయి సార్. ఇంక లేట్, ఎందుకంటే నిన్న అది ఎక్కడైతే ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడి ఇవన్నీ షేర్ చేస్తారు, లేదంటే ఆ వీడియోలు డౌన్లోడ్ చేసి సెండ్ చేస్తారనే ఉద్దేశంతో అది ఎక్కువ స్ప్రెడ్ కాకూడదు, అటువంటి విషయాలు ప్రజల్లోకి తెలియకూడదు, నిజాలు బయటికి తెలియకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కొత్త డ్రామా ఒకటి తీసుకొని వచ్చారు సార్. కొత్త డ్రామాని ప్రెస్ మీట్లు నాదెండ్ల మనోహర్ దగ్గర నుంచి మొదలు పెట్టారు నాగబాబు, ఇంకపోతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలియకుండా టాపిక్ అంటే ఇంకెక్కడ చూసినా ఇదే మాట్లాడుకునే ఈ చర్చ మాట్లాడుకోవాలి. లేదు ఇట్లాంటివి నిన్న ప్రెస్ మీట్ కి సంబంధించి ఎవరైనా జన సైనికులు చూసినా, జనసేన పార్టీ కార్యకర్తలు మహిళలు చూసినా కూడా కొద్దో గొప్ప ఆలోచన వస్తుంది సార్. ఆ ప్రెస్ మీట్ కానీ మొత్తం చూస్తే వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది. మంచోళ్ళు ఉంటారు ఖచ్చితంగా, మంచోళ్ళు లేకుండా ఉండరు ఏ పార్టీలైనా. వాళ్ళకి కూడా వస్తుంది, అర్రే మా అన్న పవన్ అన్న ఇట్లాంటి పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడా, రేపు మనం ఉండకూడదు ఇట్లాంటి పార్టీతో, ఒకవేళ ఆయన కలిసి ఉంటే ఉండొచ్చు, రేపు మనమైనా మనం ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు సార్. ఆల్రెడీ నేను చాలా సార్లు అనేక సందర్భాల్లో చెప్పా, జనసేన పార్టీని కానీ వైసీపీ పార్టీలో రావడానికి జనసేన పార్టీ వదిలిపెట్టి చాలా మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కానీ దానికోసం ఒక సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. ఆ సమయం ఆసన్నమైన రోజు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో జీరో అవ్వడం ఖాయం. ఎందుకంటే కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాల్లో ఆ స్క్రిప్ట్ లో భాగంగానే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని కూడా ప్రజల్లోకి చేరనివ్వకుండా వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేమైతే సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా మేము ఎంతవరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలకు తీసుకెళ్లాలో అంతవరకు మేము బలంగా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ అయితే అందరికీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషాలని, చాలా ఆనందాలని నింపింది సార్. ఎందుకంటే చాలా నిజాలు ఇంతకాలంగా బయట పెట్టకుండా మాట్లాడకుండా మనకెందుకులే అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూశారు. ఇట్లాంటి నీచమైనటువంటి వ్యక్తుల గురించి అట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళని బయట పెట్టి మాట్లాడాలా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు సరైన ప్రెస్ మీట్ లో సరైన సమాధానం తెలుగుదేశం పార్టీకి చెప్పారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు సార్.